నర్సింగ్ ఆఫీసర్సు సోదరిమణులకు అందరికీ కూడా నమస్కారం. మీ అందరు కూడా అంతర్జాతీయ నర్సెస్ దినోత్సవ శుభాకాంక్షలు ముందుగా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు హైదరాబాద్లోని ఉస్మానియా మెడికల్ కాలేజీలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారి చేతుల మీదుగా నియామక పత్రాలు అందుకుంటున్న మీ అందరికీ మరొకసారిగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, తెలంగాణ యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ గత సంవత్సరం కాలంగా మీ నియామకాలు వెంటనే జరగాలని చెప్పేసి ఎంతో కృషి చేసిన విషయం కూడా మీకు అందరికీ తెలిసిందే. ఒక మన యూనియన్ కాదు, అందరూ చాలామంది దీనికోసం ప్రయత్నం చేశారు. మనం చిత్తశుద్ధితో నిజాయితీగా నిస్వార్థంగా మీకోసం మన యూనియన్ కృషి అనేటువంటిది చేసింది. ఈరోజు మీరందరూ కూడా సంతోషంగా ఉన్నందుకు మేము కూడా చాలా హ్యాపీగా ఉన్నాం. ఈరోజు అక్కడ ఓఎంసీలో జరిగినటువంటి కార్యక్రమానికి కూడా నేను హాజరు కావడం కూడా జరిగింది. అందరినీ ఒకసారి చూసి పలకరించి వచ్చాను. ఏదేమైనా మీరందరూ కూడా రాబోయే కాలంలో రెగ్యులర్ ఎంప్లాయీస్గా మీ యొక్క ఉద్యోగ భద్రతతో ప్రజలకు నిస్వార్థంగా నిజాయితీగా సేవలు అందించాలని చెప్పేసి నేను తెలియజేస్తూ ఉన్నాను. ఈ సమస్య కొలిక్కి రావడానికి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారితో పాటు ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, డైరెక్టర్స్, వాళ్ళతో పాటు ప్రధానంగా మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు సెక్రటరీ గోపికాంత్ రెడ్డి సార్ చాలా కృషి చేశారు. వారికి మా యూనియన్ తరఫున ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. అదే సందర్భంలో మన తెలంగాణ యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ అనేది వైద్య ఆరోగ్య శాఖలోని మొత్తం పారామెడికల్ ఎంప్లాయీస్ యొక్క సమస్యలపైన నిస్వార్థంగా నిజాయితీగా ఎంతో కాలంగా మన పోరాటాలు ఆందోళనలు మీకోసం పనిచేస్తూ ఉన్నాం. కాబట్టి మన సంస్థను కూడా మీరు మద్దతుగా అండగా నిలబడాల్సిన అవసరం కూడా ఉంది. భవిష్యత్తులో ఏ సమస్య వచ్చినా, ఏ కార్యక్రమం, ఏది ఇబ్బందులు వచ్చినా మన CI2 తెలంగాణ యునైటెడ్ మెడికల్ హెల్త్ ఎంప్లాయీస్ మీ వెన్నంటి ఉంటుందని చెప్పేసి తెలియజేస్తూ, నియామక పత్రాలు అందుకున్న మీ అందరికీ మరొకసారి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. భూపాల్, తెలంగాణ యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు.